శివన్నారాయణ వాళ్ళ ఇంట్లో హోమం చేయాలని నిర్ణయించుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు శ్రీధర్ని కూడా వాళ్ళ ఇంట్లో జరిగే హోమానికి ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న పారిజాతం అయితే కావేరి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, అసలు కావేరి ఈ ఇంట్లో అసలు అడుగు పెట్టడానికి అస్సలు వీల్లేదు అనేసి అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న జ్యోత్స్న కూడా ఆ కావేరి ఆ బజార్ లాంటిది ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అనేసి అయితే అంటూ ఉంటుంది. ఇక అలా జ్యోత్స్న మాట్లాడేసరికి కార్తిక్ అయితే ఏ జ్యోత్స్న అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి అయితే అంటూ ఉంటాడు ఆమెని. కావాలంటే మీ ఇంటికి తీసుకెళ్ళు, అలాంటి వాళ్ళు మా ఇంటికి రావడానికి అస్సలు వీల్లేదు అనేసి అయితే జ్యోత్స్న అయితే కార్తిక్తో అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న శ్రీధర్ అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే ఏ జ్యోత్స్న అసలు ఏం మాట్లాడుతున్నావు, కొంచెం తగ్గి మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావో చూసుకొని మాట్లాడు అనేసి అయితే జ్యోత్స్నతో కోపంగా అంటాడు. ఇక అప్పుడు శ్రీధర్ అయితే జ్యోత్స్న ఏం మాట్లాడినా నేను తప్పుగా తీసుకోను, నేను ఇక్కడికి వచ్చాను చూడు, అందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనేసి అయితే శ్రీధర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు శ్రీధర్ అయితే మీరు ఏమనుకున్నా సరే నేను మాత్రం ఈ హోమానికి రాము అనేసి అయితే డైరెక్ట్గా చెప్పేస్తాడు వాళ్ళకి. ఇక అలా మాట్లాడేసరికి ఇంట్లో వాళ్ళందరైతే వాళ్ళపై బాధపడుతూ ఉంటారు. నాదే తప్పు, పదే పదే మీ ఇంటికి వస్తున్నాను కదా, మీరు పిలవకుండా సరే అలా వస్తున్నాను కాబట్టి ఇలా మమ్మల్ని అవమానిస్తున్నారు అనేసి అయితే శ్రీధర్ అంటూ ఉంటాడు. ఇక అలా శ్రీధర్ మాట్లాడేసరికి కార్తిక్ శివనారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక జ్యోత్స్న అయితే కార్తిక్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే ఈ ఇంటికి నేను ఏదైనా అవసరం ఉంటేనే వస్తాను, లేకుంటే రాను అనేసి అయితే చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందుగా మా ఛానల్